నిర్మల్ పట్టణంలో నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఎళ్లపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటకు పాల్గొని ప్రసంగించనున్నారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ శ్రేణులు చురుగ్గా కొనసాగిస్తున్నారు. నిర్మల్లో మధ్యాహ్నం 1 గంటకి, బాల్కొండలో మధ్యాహ్నం 3 గంటలకు, ధర్మపురిలో సాయంత్రం 4 గంటలకు సభలో సీఎం పాల్గొననున్నారు. వరుసగా ఈరోజు నిర్మల్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఈ రోజు వరుసగా 3 చోట్ల కూడా భారీ బహిరంగ సభలకి ప్లాన్ చేశారు. కంప్లీట్ గా షెడ్యూల్ ని ఏ విధంగా ప్లాన్ చేశారు? మహాలక్ష్మి, ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల బహిరంగ సభలో భాగంగా కూడా ప్రజా ఆశీర్వాద సభను కూడా నిర్మల్లో చేపట్టడం జరిగింది. ఈ సభ కూడా మధ్యాహ్నం 11:30 అంటే 11:30 ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరై కూడా ప్రసంగించున్నారు. ఇక ఏదైతే ఇప్పటికే కూడా ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఏదైతే సభను సక్సెస్ చేయడానికి కూడా భారీ కూడా జన సమీకరణ చేయడానికి కూడా ప్రయత్నం ఏదైతే సఫలత చేశారు. ముఖ్యంగా కూడా దాదాపు 50,000 నుంచి 1,00,000 మందిని తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇప్పటికే కూడా ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే బహిరంగ సభను సక్సెస్ చేయడానికి కూడా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు నాయకులు కూడా తీవ్రంగా కృషిస్తా ఉన్నారు. మధ్యాహ్నము ఎల్పీఆర్ గారు హైదరాబాద్ చేరుకున్నటువంటి జాపాదారు చేరుకున్నటువంటి కేసీఆర్ అక్కడ సభలో పాల్గొని అక్కడి నుంచి కూడా ధర్మపురి, మరోపట బాల్కొండ, మరో 2 నిజామాబాద్ కావచ్చు, జగిత్యాల జిల్లాకు సంబంధించినట్టు మరి 2 సభలలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా ఇటు ఏదైతే మంత్రి ఐక్యరెడ్డి, అదేవిధంగా కూడా మరికొంతమంది అభ్యర్థులు ఎవరైతే మూదలు కావచ్చు, నిర్మల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి సభను సక్సెస్ చేయడానికి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది మహాలక్ష్మి. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ ఫణిరాజ్ అందిస్తారు కరీంనగర్ నుంచి. ఫణిరాజ్, చెప్పండి, కేసీఆర్ పర్యటనలతో కార్యకర్తల్లో అదేవిధంగా ప్రజల్లో కూడా ఉత్సాహం నింపే విధంగా తన పర్యటన, అదేవిధంగా బహిరంగ సభల్లో తన ప్రసంగము ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సభలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మొత్తానికి స్పీడ్ పెంచారు. గతంలోనే సుడిగాలి పర్యటన చేస్తూ ఇక్కడ ప్రజలకు తాము ఏం అభివృద్ధి చేశామనే విషయాన్ని వివరిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అంటే తను నిజానికి కేసీఆర్ కరీంనగర్ ని సెంటిమెంట్ గా భావిస్తారు. మొదటి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాత జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని ఉస్నాబాద్ నుండి ప్రచార పర్వాన్ని మొదలు పెట్టారు. సో అదే విధంగా ఇక్కడ కూడా మొదలు పెట్టారు. అటు ప్రతిపక్షాలను పై విరుచుకబడుతూ తాము గతంలో ఏం చేశాము, ఈసారి ఏం హామీలు ఇవ్వబోతున్నాం, అలాగే వాటిని ఏ రకంగా అమలు చేయబోతున్నాం అనే విషయం చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ధర్మపురిలో ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి జగిత్యాల, పెట్పల్లి, కోరుట్ల, ధర్మపురితో పాటు రామగుండం నియోజకవర్గాల నుండి, కరీంనగర్ నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించే ఏర్పాట్లను వీరు చేశారు. మరోవైపు బందోబస్తు పరంగా, ఎందుకంటే గతంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ రూట్ లో ఏదైతే వచ్చేటప్పుడు విపక్ష నాయకులు కావచ్చు, వీరంతా కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఈసారి తాము ఇవ్వబోతున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మరోసారి ఇక్కడ రిపీట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. 13 స్థానాలకు గాను 12 స్థానాలను గెలుచుకున్నటువంటి చరిత్ర ఉంది. సో ఇది కంటిన్యూ కావాలని సీఎం అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈసారి కూడా విపక్ష పార్టీల ఊపును తగ్గించడానికి ఇలా సుడిగాలి పర్యటన చేస్తున్నారు మహాలక్ష్మి. సీఎం వచ్చిన ప్లేసెస్ అని కాకుండా కొన్ని చోట్ల నేతలు ఎవరైతే పర్యటనకి వెళ్తున్నారో అక్కడ ప్రజల నుంచి కొంత తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది, వ్యతిరేకత. ఎందుకంటే వీళ్ళకి ప్రకటించిన రైతు బంధు గాని, దళిత బంధు గాని కొన్ని చోట్ల రాని చోట నిలదీస్తున్న పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం.
సో ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఎలా ఓవర్కమ్ చేస్తూ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు? నిజానికి మహాలక్ష్మి గతంతో పోలిస్తే త్రిముఖ పోటీ ఉంది ఈసారి. కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కొంతవరకు కొన్ని స్థానాల్లో ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతలు మండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్ ఉన్నారు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, సిరిసిల్ల నేరెళ్ల ఘటన కావచ్చు, ఇతర సంఘటనలు కూడా నిరసనలు ప్రకటిస్తున్నారు. ఈ మధ్య ప్రకటించినటువంటి గృహలక్ష్మి, అలాగే గతంలో ఉన్న దళిత బంధు, ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేశారని, తమ పార్టీకి చెందిన వ్యక్తులను ఇక్కడ బినామీలుగా ఉంచి చేశారంటూ ఇక్కడ ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినటువంటి విషయం వాస్తవమే. వారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే వచ్చినప్పుడు నిరసన ప్రకటిస్తున్నారు. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉన్న ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని, తాము విజయవంతంగా అమలు చేసినటువంటి ఏవైతే ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, ఇతర వాటిని వీరు ముందుస్తున్నారు. ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే ఇతర మార్గాల ద్వారా అయినా సరే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్తున్నారు. దానికి ప్రజలు ఏ రకంగా కన్విన్స్ అయ్యారు అనే విషయం మాత్రం వారు వేసే ఓట్లను బట్టి తెలుస్తుంది. మొత్తానికైతే గతంలో లాగా మాత్రం లేదు. ఉమ్మడి జిల్లాలో ఒక 6 స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. మరోవైపు బీజేపీ కూడా తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈసారి పూర్తి స్థాయిలో శక్తియుక్తులు పెట్టారని సీఎం కూడా భావిస్తున్నారు. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర.